నమస్తే మిత్రులారా, నేను ఈరోజు 59 ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ 59 కులాలకు జరగబోయే విపత్తు, వాళ్ళకు శాపంగా మారినటువంటి ఈ మేధావులుగా మారి శాపంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో ఇలా మీ ముందుకు నేను ఒక వీడియో తీసుకురావాలని మరి ఆల్రెడీ మీ ముందుకు వచ్చిన. దయచేసి ఈ వీడియోను 10 మందికి పంపండి. ఖచ్చితంగా మేధావి వర్గం కూడా ఖచ్చితంగా ఈ వీడియోను చూడవలసినటువంటి బాధ్యత ఉన్నది. తప్పకుండా పూర్తిగా వినండి, అర్థం చేసుకోండి. గూటం రెడ్డి అనే పదంలో తరతరాల నుంచి ఒక మర్మం దాగి ఉన్న, ఇప్పుడు మాత్రం ప్రొఫెసర్ కాశిం మాట్లాడినటువంటి గూటం రెడ్డిలో ఒక మర్మం ఉంది. అది తరతరాల నుంచి వచ్చేటటువంటి ఆ నానుడికి మిక్స్ చేసి కలిపి ఇలా గూటం రెడ్డి అనేటటువంటి పదం వాడిండు. అది కేవలము 59 ఎస్సీ అన్ని కులాలు ఉపకులాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా ఉంటుంది. అదేవిధంగా మాదిగలకు ఒక శాపంగా కూడా ఉన్నది. ఇది వాస్తవం. గూటం రెడ్డి అంటే ఈయన గూటము వాళ్ళ మిస్సెస్ రెడ్డి రెండు కలిపితే గూటం రెడ్డి. ఇక్కడ క్లారిటీగా ఆయన అడగడము, ఈయన చెప్పడం, గూటం అడగడము, రెడ్డి చెప్పడం, ఇవి రెండు కూడా నిన్న మాదిగ ఎంప్లాయీస్ మీటింగ్లో స్పష్టంగా జరిగింది. స్పష్టంగా మనకు వినబడ్డది. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. శిల్ప కళావేదికలో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ఉన్నదో, మాదిగ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి మీటింగ్ ఉన్నదో, దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు ఈయననేమో, ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు, గతంలో ఇచ్చినటువంటి భూముల్ని వాళ్ళకు ఆల్రెడీ చెందే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈయనతో చెప్పించి, ఆయన ఏమంటాడు, మా తాట భూమి లేదు ఇవ్వటానికి, మా తాట డబ్బు కూడా లేదు ప్రభుత్వం దగ్గర, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్నే కట్టుకుంటా వస్తున్నాం, మాకు డబ్బు కూడా లేదు, మాదిగలకు ఇయ్యటానికి భూమి లేదు, ఒకవేళ ఉన్నటువంటి భూమిని రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళకు చెందే విధంగా చేసేటటువంటి అది లేదు, అట్లనే డబ్బు కూడా లేదు వాళ్ళకి ఇయ్యటానికి. వాళ్లకు మాదిగలకు ఇచ్చేది కేవలం మూడే, అవి ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం అడపా, రేషన్ కార్డులు ఇస్తాం, బ్రహ్మాండంగా సన్న బియ్యం తీసుకోవచ్చు, రేషన్ కార్డు ఇస్తాం, సన్న బియ్యం తీసుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, ఇక 2000 3000 పెన్షన్ ఇస్తాం, వాటితోని మీరు బతుకు జీవుడా అని చెప్పేసి బతకండ్రి, మీరు శాపగ్రస్తులుగా ఉండండి, మీకు చదువు సంధ్య వద్దు, మీకు చదువు సంధ్య వస్తే ఖచ్చితంగా తిరగబడతారు, చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పగని చెప్పిండు. దాన్ని ఒత్తాసు పలుకుతున్నటువంటి గత ప్రభుత్వంలో ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక విధంగా దళితులను, ఎస్సీలను దగా చేసుకుంటూ వస్తే, ఒకవైపు గంటా చక్రపాణి
మల్లెపల్లి లక్ష్మయ్య ఇద్దరు ఒక విధంగా ధ్వంసం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఆకునూరు మురళి కాశీం ప్రొఫెసర్ కాశీం గారు ఒక విధంగా ఈ ప్రభుత్వంతో చేతులు కలిపి ఇలా ధ్వంసం చేసుకుంటూ రావటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో అనేక ధ్వంసాలు జరిగినాయి. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వరకు ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీద తిరుగుకుంటా తాగుకుంటా ఎక్కడిదక్కడనే కుటుంబాలు ఆగమైనటువంటి పరిస్థితి. ఇట్లా ఈ పథకాన్ని రచించి ఇయల్లా ఆకునూరి మురళితోనేమో 45 మార్కులకు పాస్ అనేటటువంటిది 40% రావాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి 35 మార్కులు ఉన్నటువంటి దాన్ని 45 మార్కులకు తీసుకొచ్చి టీచర్లకు చెప్పిపించి అటు డైవర్ట్ చేసి దీన్ని 35 నుంచి 45 మార్కులు వచ్చేటటువంటిది మర్చిపోయే విధంగా చేసి ఇలా పేద వర్గాలను ఫెయిల్ చేసి ఏదో కూలో నాలో చేసుకొని తాగుబోతులు కావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమం మనం ఆల్రెడీ ఆకునూరు మురళి ఒక ఇండికేషన్ ఇచ్చేసిండు, ఆల్రెడీ అది ప్రొసీజర్ కూడా ఇచ్చేసిండు, నివేదిక కూడా సమర్పించిండు. అది ఖచ్చితంగా అమలు చేస్తారు. పేద వర్గాలు చదువుకు దూరం అయ్యేటటువంటి ఎక్కువ సంఖ్యలో గతంలో సంవత్సరానికి 1,00,000 మంది ప్రైవేటు పాఠశాలలకు మొగ్గు చూపుతున్నటువంటి 10,00,000 మంది డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి ఎట్లయితే ఉందో ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలకు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మొత్తం పేద వర్గాలు చదువుకు దూరం అయ్యేటటువంటి విధంగా గత ప్రభుత్వంలో కొంత జరిగితే ఈ ప్రభుత్వంలో పూర్తిగా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కాలేజీలు అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి ఒక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీలలో 2 వర్గాలలో కీలకంగా ఉన్నటువంటి ఒక వర్గము మాల వర్గానికి సంబంధించినటువంటి ఆకునూరి మురళి గారిని ఒకవైపు వాడుకుంటూ అదే దళితుల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఒకవైపు కాశీం గారిని గూటం రెడ్డి అని ఆల్రెడీ ఒకవైపు ధ్వంసం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా ఇదే కాశీం ఏ కళాకారులు అయితే ఉన్నారో ఆ కళాకారులు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ధూమ్ధాములలో పనిచేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళని వాడుకుంటాడు కళాకారులు. ఇలా విప్లవ రచయితల సంఘం పేరు మీద మొన్నటిదాకా నక్సలైటు భావాలు, నక్సలైటు ఉద్యమము, నక్సలైటు అంబేద్కర్ రైటు, అంబేద్కర్ బాటలో పోవాలనేటటువంటి ఆలోచనతో ఏదైతే స్పీచ్లు ఇచ్చిండో దాన్ని పక్కకు పెట్టి ఇవాళ నక్సలైటు భావం నుంచి ఏ భావానికి వచ్చిండో ఇక నేను అనలేను. ఏ భావానికి వచ్చిండిగా ఎవరైతే వ్యతిరేకిస్తారో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళను దూరం పెట్టడం ఈయన ప్రొఫెసర్ కాశీం గారి నైజం. రెడ్డి కన్నా భయంకరమైనటువంటి రెడ్డి ఈయన గూటం రెడ్డి. రెడ్డి కన్నా భయంకరమైనటువంటి గూటం రెడ్డి. వాళ్ళకన్నా రెడ్డికి లేకుంటే వెలుమకు ఇతరాత్ర వాళ్ళకేమన్నా ప్రేమ వాత్సల్యం ఉంటుందేమో. ఇలా దళిత సమాజాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో గత ప్రభుత్వంలో 3 ఉద్దండులు ఉన్నారు. 1 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 2 మల్లెపల్లి లక్ష్మయ్య, 3 గంటా చక్రపాణి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అటు ఒకవైపు ఆకునూరి మురళి గారు ఒకవైపు ఉంటే ఇటు కాశీం గారు ఒకవైపు కేవలము పదవుల కోసమే. వీళ్ళకు పదవులు కావాల, పదవుల వ్యామోహంతో దళిత వర్గాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. దాందే గూటం రెడ్డి పేరు మీద గుయ్యమనేటట్లు మాదిగ జాతి
మాదిగ జాతికి శాపంగా మారినట్లు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తూ ఉన్నది. దయచేసి చెప్తా ఉన్న మాదిగ విద్యార్థులారా, అదేవిధంగా మాదిగ జాతి మేధావుల్లారా, అదేవిధంగా పేద ప్రజలారా, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పోయేటటువంటి కాశీము లాంటి ప్రొఫెసరు సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతుంటే విని చప్పట్లు కొట్టి ఓహో ఆహా అనకండి. దయచేసి దాంట్లో మర్మాన్ని తెలుసుకోండి. ఇలా 99 రోజుల నిరంతరంగా తెలంగాణలో ఏదైతే పర్యటన చేయాలనుకున్నారో ప్రజాపాలన పేరు మీద, దానికి ఈ 35 లక్షల మంది మాదిగలను వాడుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప, రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఎన్నికలకు వాడుకోవాలనేటటువంటి ప్రయత్నం తప్ప మాదిగలకు ఒరిగేది లేదు. మాదిగలు గొప్పగా అభివృద్ధి అయ్యేటటువంటి పరిస్థితి కూడా లేదు. 35 మార్కుల నుంచి 45 మార్కులకు చేస్తే గవర్నమెంట్ పాఠశాలలలో చదివేటటువంటి విద్యార్థులు ఏ విధంగా పాస్ అవుతారు? చదువును అద్భుతంగా తీర్చిదిద్దవలసినటువంటి పరిస్థితిని పక్కకు పెట్టి 35 నుంచి 45% మార్కులు వస్తేనే పాస్ అనేటటువంటిది ఎప్పుడు పెట్టినరో అప్పుడు గవర్నమెంట్ పాఠశాలల్లో చదివేటటువంటి కాలేజీల్లో చదివేటటువంటి విద్యార్థులు ఫెయిల్ కావటానికి ఇంకా ఎక్కువ పర్సెంట్ ఫెయిల్ కావటానికి ఆస్కారం ఉన్నది. ఇలా ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో చదివేటటువంటిది తప్పకుండా వాళ్ళే వేసుకుంటారు కాబట్టి, తప్పకుండా వాళ్ళు మంచి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తారు కాబట్టి, వీళ్ళతో డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 50% మార్కుల కన్నా అద్భుతమైనటువంటి మార్కులు తెచ్చుకునేటటువంటి 90%, 100%, 100కు 100కి 100% మార్కులు వచ్చేటటువంటి పరిస్థితి ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో జరిగే అవకాశాలు లేదా మనం చూస్తలేమా? ఇలా పేద వర్గాలను, డబ్బు లేకుండా ఏదో కూలీనాలి చేసుకునేటటువంటి పేద వర్గాలను 90% పేద వర్గాలను నాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానికి ఖచ్చితంగా మాదిగ జాతి ఏదైతే ఉందో అటు ఎస్సీల్లో 49, 59 కులాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కళ్ళు తెరిచి ఇలాంటి తప్పుడు మాటలతో పదవులను అనుభవిస్తూ కాలం గడుపుతున్నటువంటి వాళ్ళను మాత్రం తప్పకుండా నమ్మొద్దని చెప్పేసి వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ కోరుతా ఉంది. దయచేసి చెప్తా ఉన్నా, ఇది వాస్తవం. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక విషయాలను చెప్పితే వినకుండా ఇలా కుచ్చుకపోయినటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. అనేక మంది నిరుద్యోగంతో ఏజ్ బార్ అయినటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగానే మిగిలిపోయినరు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో కూడా రాబోయే జనరేషన్లో కూడా మరి ఉద్యోగాలకు దూరమై, ఉద్యోగాలు లేక ఇలా ఫ్యామిలీలు అతులాకుతలమయ్యేటటువంటి కుటుంబాలు అతులాకుతలమయ్యేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఇటు గూటం ఇటు రెడ్డి, ఈ ఇద్దరి పన్నాగాలని తిప్పికొట్టి ఖచ్చితంగా మీరు చైతన్యవంతులు కాకపోతే ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉండదు. తప్పకుండా ఆలోచించండి. ఈ గూటం రెడ్డిలు, ఆ రెడ్డిలు, ఈ రెడ్డిలను నమ్మి మోసపోకండి. ఇదంతా కూడా ఒక ట్రాష్. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటటువంటి వీళ్ళను తప్పకుండా నమ్మకండి అని వీకేఆర్ టీవీ చెప్తా ఉంది, ప్రజా అసెంబ్లీ చెప్తా ఉంది. దయచేసి అటువైపు ఆలోచించండి. గూటం రెడ్డికి చెక్ పెట్టండి. తప్పకుండా మీ జీవితాలను మీరే మార్చుకునేటటువంటి మార్గాన్ని ఎన్నుకోండి. తప్పకుండా మీరు ఆలోచించండి. ఇవాళ విద్యార్థులు అనేక మంది ఉన్నారు, చదువుకుంటేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త పిల్లలు. గతంలో పాత పిల్లలకు ఎవరికి కూడా కాశీం అంటే నచ్చడు. వాస్తవానికి ఆయన విధి విధానము ఆయన చెప్పిందే వినాల, మనం చెప్తే వినాడు ఆయన. ద్రోహం చేస్తున్నటువంటి ద్రోహులు వీళ్ళు. ఈ ద్రోహుల మాటలిని మీరు మోసపోకండి దయచేసి. నేను ఒక బిడ్డగా, ఒక అట్టడుగు నుంచి వచ్చేటటువంటి బిడ్డగా నేను చెప్తా ఉన్నా మీకు. మీరు మాత్రం నమ్మకండి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైతాయి. దయచేసి జాగ్రత్త అని వీకేఆర్ టీవీ ఖచ్చితంగా మీ అందరినీ కూడా గజ్వ వట్టి వేడుకుంటా ఉంది. గజ్వ అంటే ఇది వట్టి వేడుకుంటా ఉంది. వినాలా? ఇలాంటి ప్రొఫెసర్లను దూరం పెట్టి
ఖచ్చితంగా మీ విధానాల్ని ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడండి, చింతబరిగలతో లగ్గం చేయండి, మీ సమస్యల్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. వీళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో తీరుస్తారు అనేటటువంటిది మాత్రం నమ్మకండి. ఇది విరసం పేరు మీద జరుగుతున్నటువంటి కుట్ర. ఇలా విప్లవ రచయిత అని చెప్పేసి అనుకునేటటువంటి వ్యక్తి, ఇలా నేను నక్సలైటు భావాలు ఉన్నాయి అనేటటువంటిది వ్యక్తి, ఇలా దళిత అంబేద్కర్ నేను అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకోతున్నానని చెప్పేటటువంటి వ్యక్తుల మాటలు వినకండి దయచేసి. అదంతా ట్రాష్. అది మిమ్మల్ని మోసం చేసేటటువంటి ఒక మాత్రమైనటువంటి కుట్ర. దాని వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయి. దాన్ని మీరు నమ్మొద్దని చెప్పేసి మీ అందరికి కూడా వేడుకుంటూ, తప్పకుండా ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఈ లోపల జరుగుతున్నటువంటి కుట్రల్ని తెలిసే విధంగా మీ అందరూ కూడా ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీ కూడా చేయవలసిందిగా కోరుతూ, తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా 10 మందికి ఇది పోయే విధంగా మీరందరూ కూడా పాటుపడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.